సమస్యలను ఎదుర్కొంటూ కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వంలో మంచి జరుగుతుంది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి నమ్మకంతో ఇవాళ వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద రంగం నిర్మాణ స్థిరాస్తి రంగం అనేటువంటి విషయం ప్రభుత్వానికి తెలుసు. 10వ తారీఖున ఏదైతే మన ముఖ్యమంత్రి గారు వచ్చారో ప్రారంభోత్సవానికి వారిచ్చినటువంటి ప్రోత్సాహం, వారిచ్చినటువంటి నియమ నిబంధనల సడలింపులు అన్నీ కూడా ఈ ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ మంచి దిక్సూచి అవుతాయని, మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే అయినటువంటి శాసనసభ్యులైనటువంటి గోరగుంట్ల వెంకట శివ సీతారామాంజనేయులు గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మ్యారేడ్కో ప్రాపర్టీ షో పెద్ద ఎత్తున గుంటూరులో జరగడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ చైర్మన్, దీనికి అధ్యక్షత వహించినటువంటి చైర్మన్ తిరుపతిరావు గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి, చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారికి, అలాగే క్యాపిటల్ జోన్ ప్రెసిడెంట్ గారు నాగవంశీ గారికి, అలాగే సెక్రటరీ శ్రీనాథ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మ్యారేడ్కో సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ విజిట్ చేసి మేము కూడా ఒక ప్లాట్ కొనుక్కోవాలి, దీంట్లో పాల్గొనాలి వచ్చినటువంటి మీ అందరికీ అభినందనలు. ముందుగా రేపు జరగబోయే భోగి పండుగ, తర్వాత సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ. మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాలంతా కూడా గుంటూరు ప్రాపర్టీ షో వైపు చూశారు. కన్నుల విందుగా జరిగింది. ఈరోజు విజయవాడలో, హైదరాబాద్లో పెట్టిన దానికంటే గుంటూరులో ఎక్కువ స్టాల్స్ వచ్చినాయి. చాలా చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి రియల్టర్కి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నాం. ఈరోజు రాజధాని నిర్మాణానికి ఈ యొక్క సంస్థ యొక్క సహకారం కూడా చాలా అవసరం ఉంది. మ్యారేడ్కో కోఆపరేషన్ సహకారం అవసరం. అలాగే ఒక మంచి రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం నుండి సహాయ సహకారం అందించడానికి చాలా సంసిద్ధంగా ఉంది. చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో అటకెక్కింది రాజధాని అభివృద్ధి, అటకెక్కింది. ప్రజలు నష్టపోయారు, ఈ ప్రాంత ప్రజలు నష్టపోయారు. ప్రాపర్టీ వాల్యూ తగ్గిపోయింది, రాజధాని అభివృద్ధి శూన్యమైపోయింది. 5 సంవత్సరాలు ఎప్పుడైపోతా దేవుడని ఒక్క అవకాశం గెలిపించినటువంటి వాళ్ళే వీళ్ళు ఎప్పుడు దిగిపోతారో, మళ్ళీ చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు, ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మళ్ళీ రాజధాని ప్రాంతం అంతా చక్కచక్క అభివృద్ధి అవుతుందని ప్రజలందరూ ఎదురు చూశారు. అందుకే 93% ఎమ్మెల్యేని ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించారు రాజధాని అభివృద్ధి కోసం, అలాగే మంచి నగర నిర్మాణం కోసం. ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఇచ్చినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. మంచి వెంచర్ వేసేటువంటి వాళ్ళకి, క్వాలిటీతో నిర్మాణం చేసే వాళ్ళకి ప్రజల సహకారం కూడా ఉంటుంది. నేను రియల్టర్స్ అందరినీ కూడా ఒకటే కోరుతున్నా, మంచి ప్రాపర్టీ డెవలప్ చేసి ఇవ్వండి. దాంతోపాటు రియల్ ఎస్టేట్ వాళ్ళకి నమ్మకం లేకపోయినా నాకు చాలా నమ్మకం ఉంది. జీవితంలో నాకు అనుభవం, వాస్తు అంటే నాకు చాలా ఇష్టం అండి. మా ఇంట్లో ఈశాన్యంలో మెట్టున్నాయి. మా నాన్నగారు చాలా ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ఒక ఆయన సిద్ధాంతం తీసుకెళ్తే ముందు ఈశాన్యం మెట్లు పడగొట్టేయండి అన్నారు. పడగొట్టిన 3 నెలల్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టానండి. పడగొట్టిన 3 నెలల్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను. అందుకే నేను ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని, చైర్మన్ గారు అందరినీ కోరుతున్నాను. ఈ అసోసియేషన్ అందరినీ కూడా ప్రతి బిల్డింగ్ కూడా, ప్రతి రూమ్ కూడా, రూమ్ టు రూమ్ అపార్ట్మెంట్ బిల్డింగ్ కానీ ఇండిపెండెంట్ కన్స్ట్రక్షన్ కూడా అన్నీ కూడా వాస్తు ప్రకారం నిర్మాణం చేయండి.
మనకి అభివృద్ధితో పాటు హ్యాపీనెస్ ఇండెక్స్ పెంచాలి. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి, దాంతోపాటు సంతోష్ ఆంధ్రప్రదేశ్. హ్యాపీనెస్ ఇండెక్స్ ఒక చంద్రబాబు గారు మాట్లాడతారు. ఈ దేశంలో అందరికంటే ముందుండే చంద్రబాబు గారు. ప్రజలందరూ డబ్బు సంపాదించడం కాదు, ఆనందంగా కూడా ఉండాలనేది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దయచేసి అందరూ కూడా మంచి వాస్తు ప్రకారం నిర్మాణం చేపట్టింది. ఆర్థిక ప్రగతి ఖచ్చితంగా సాధిస్తాం. 2047 కల్లా పెద్ద ఎత్తున గొప్ప విజయాలు సాధించుకుంటూ ముందుకెళ్తాం. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుంటుంది. దానికి తగ్గట్టుగా మంచి వాస్తు నిర్మాణాలు చేపట్టి మంచిగా ముందుకెళ్ళండి. ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మీ సంస్థకి ఫుల్ సపోర్ట్ ఉంటాం. మంది పెద్ద పెద్ద బిల్డింగ్స్, హై స్టోరేజ్ బిల్డింగ్స్ కూడా నిర్మించాలని కోరుకుంటూ మా అందరి సపోర్టు సహకారం ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. తప్పకుండా అండి, మీరు చెప్పిన విధంగా సహజంగానే దక్షిణాది రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అదేవిధంగా దానికి అనుగుణమైనటువంటి వాస్తు, మంచి చెడులు అన్నీ కూడా మనందరూ మన లేఅవుట్ వాళ్ళు కానివ్వండి, నిర్మాణ రంగం వాళ్ళు కానీ తప్పకుండా చూస్తారు. ఎందుకంటే కొనుగోలుదారుల అవసరమే ఈ నిర్మాణదారులు కూడా తీర్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో స్వేచ్ఛను కోల్పోయాం. ముఖ్యంగా న్యారెడ్కో అనేది అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. అమరావతి ఉద్యమానికి మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్ష శాసనసభ్యుల్లో పాత గుంటూరు జిల్లాలో అత్యంత ఆర్థికంగా సహాయ సహకారాలు అడిగి అడగకుండా ఇచ్చినటువంటి మీకు ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, గడిచిన ప్రభుత్వంలో నష్టపోయాం. ఎంతోమంది స్థిరాస్తి వ్యాపారులు ఈ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయారు. నిర్మాణ రంగం వాళ్ళు ఎన్పిఏ అకౌంట్స్ అయితే బ్యాంకుల్లో ఎంతో మానసిక క్షోభ అనుభవించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా ఒక స్వేచ్ఛావాయువును పీల్చుకున్నాం. సమస్యల పరిష్కారం కాల. కానీ 10వ తారీఖు ఉదయం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనల్ని సరళీకృతం చేస్తూ వారు ఇచ్చేటువంటి వాగ్దానాలను నమ్మి మరలా పెట్టుబడిదారులు ఈ రాష్ట్రానికి రాబోతున్నారు. తప్పనిసరిగా మీ అందరి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి, ఎందుకంటే వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద రంగం స్థిరాస్తి నిర్మాణ రంగమే. చాలా సంఖ్య 35% జిఎస్టీ రూపం కానీ, రిజిస్ట్రేషన్ రూపం కానీ, పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఈ సంవత్సరం నుంచి ఆదాయం వస్తుంది. కాబట్టి తద్వారా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, ముందుగా ఇక్కడ ఈ యొక్క ప్రాపర్టీస్ ఇంత గొప్పగా ఏర్పాటు చేసుకోవడానికి వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముఖ్య అతిథులు మీ ద్వారా ఒక మొమెంటో ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాం.